నెక్స్ట్ బ్రేకింగ్ ఏపీ నుంచి వస్తోంది. పెట్టుబడులపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. చంద్రబాబు లోకేష్ సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లలేదని, అక్కడ పెట్టుబడులు తెచ్చేందుకు కాదు పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లారంటున్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. ఆ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు. అమర్నాథ్కు దమ్ముంటే పెట్టుబడులపై, విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం విశాఖ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ 99 పైసలు. సరే, పేరున్నటువంటి ఐటీ కంపెనీలు TCS, ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ వర్షా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటి కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? లూలు మాల్ కు ఎందుకు అన్ని ఎకరాల భూములు ఇచ్చారో చెప్పాలన్నారు అమర్నాథ్. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న 1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా? చంద్రబాబు, లోకేష్ సింగపూర్ కు వెళ్లింది పెట్టుబడులు రాబట్టడానికి కాదన్నారు వైసీపీ నేత. పెట్టుబడుల కోసం అంటే అందరూ ఏమనుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు పెట్టుబడుల కోసం అంటే ఎవరన్నా ఏమనుకుంటారు? రాష్ట్రాన్ని పెట్టుబడులు తేడానికి వెళ్ళారేమో అనుకుంటారు. కానీ జరిగింది అది కాదు. 95 నుంచి ఆయనకు ఉంది ఏంటంటే ఆయన సంపాదించినటువంటి ప్రతి అవినీతి డబ్బు కూడా అక్కడ 5 స్టార్ హోటల్స్ రూపంలోనో ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సింగపూర్లోని పెట్టుబడులు పెట్టడానికి అనేటువంటిది అందరూ తెలిసినటువంటిది. రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా వెళ్ళింది దానికోసం వెళ్ళారు. దాన్ని కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా కొడుక్కి అప్పచెప్పడానికి వెళ్ళినట్టుగా నేనైతే చూస్తాను. చంద్రబాబు కష్టపడి ఏపీ పెట్టుబడులు తెస్తుంటే వైసీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు టీడీపీ నేత బోండా ఉమా. ప్రయాణాన్ని, ముఖ్యమంత్రి పర్యటనని ఏదో విధంగా చెడగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది. వీళ్ళ కుట్రలన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా పెడుతుంది. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్. మీరు ఇష్టానుసారంగా విష ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందుతుంటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్రంలో గుడివాడ అమర్నాథ్ అంటే గుర్తొచ్చేది ఏంటండి? ఈ గుడ్డు గుర్తొస్తుంది. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఈ గుడ్డు పగులుద్ది గుడివాడ అమర్నాథ్. పెట్టుబడులపై అమర్నాథ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈరోజు నువ్వు పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేసావు. నీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి, పరిశ్రమలకి కనీసం తేడా తెలియని వ్యక్తివి. నీకెందుకయ్యా ఐటీ శాఖ గురించి మాట్లాడడం? నీకు ఐటీ కంపెనీల గురించి నీకేం తెలుసు? నువ్వు ఉత్తరాంధ్ర శాఖ ఇక్కడ ఉండి మంత్రిగా పనిచేసావుగా. ఉత్తరాంధ్రకి నువ్వేం చేసావు? ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చేసావు? నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు? ఏపీకి పెట్టుబడులు తేవడంలో చంద్రబాబు సఫలం అవడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు టీడీపీ నేతలు.